వేలేళ్ల క్రితం నాటి పురాణగాథ కాదు. ఈరోజుకి ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రతి రాత్రి అమలయ్యే అత్యంత కఠినమైన భయానకమైన కర్ఫ్యూ. మొదటి భాగం లాక్ చేయబడే అడవి, విచ్ఛిన్నం కాని కర్ఫ్యూ. అదెలా ఉంటుందో చూద్దాం. బృందావనం నడిబొడ్డున ఉన్న నిధివన్ అడవి పైభాగం నుంచి చూస్తే దీని నిర్మాణం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక మామూలడవి కాదు సుమా. చుట్టూ జనాభా, ఇళ్ళు ఉన్నప్పటికీ ఇదొక పెద్ద ఇటుక గోడల మధ్య ఉన్న అత్యంత భద్రమైన ప్రదేశం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక రహస్య కోటలా ఉంటుంది. ఇక్కడి రోజువారీ దినచర్య చాలా ఖచ్చితంగా ఉంటుంది. సాయంత్రం 5 గంటలు కోతులు, పక్షులు వాటంతటవే భయంతో అక్కడ్నుంచి పారిపోతాయి. రాత్రి 7 గంటలు సాయంత్రం హారతి పూర్తవుతుంది. సరిగ్గా రాత్రి 8 గంటలు పూజారులు బయటనుంచి భారీ ఇనుప తలుపులకు గట్టిగా తాళం వేస్తారు. మళ్లీ ఉదయం 6 గంటల వరకు ఆ తలుపులు తెరచుకో. ఒక్క ప్రాణి కూడా ఆ ప్రాంగణంలో ఉండదు. ఇక రెండవ భాగం అల్లుకున్న గోపికా వృక్షాలు, ప్రకృతికి విరుద్ధంగా జరిగే వింత. ఇక్కడున్న తులసి మొక్కల నిర్మాణం చూస్తే వృక్షశాస్త్రమే ఆశ్చర్యపోతుంది. సాధారణంగా చెట్లు పైకి పెరుగుతాయి కదా, కాని ఇక్కడ కొమ్మలు కిందికి, భూమివైపు వంగి ఉంటాయి. బెరడు లోపలంతా బోలుగా ఉంటుంది. నేల చూస్తేనేమో పూర్తిగా పొడిగా ఉంటుంది. అయినా సరే ఈ చెట్లు మాత్రం ఏడాది పొడవునా పచ్చగా కళకళలాడుతుంటాయి. ఇదెలా సాధ్యమో ఏ సైన్సు చెప్పలేకపోతోంది. స్థానికులు వీటిని కేవలం కలపలాగా చూడరు. పగటిపూట ఇలా స్తంభించిపోయి ఉండే ఈ వింత చెట్లు రాత్రి కాగానే శ్రీకృష్ణుడితో కలిసి నృత్యం చేసే గోపికలుగా మారిపోతాయని వారు బలంగా నమ్ముతారు. ఆ రాత్రివేళ జరిగే దైవిక నృత్యం, అదే మహారాస్ కోసం పగలు ఇలా భక్తితో వేచుంటారట. మూడవ భాగం రంగ్ మహల్లో ఆధారాలు, ఒక మూసిన గది రహస్యాలు. ఈ మిస్టరీకి అసలు కేంద్రబిందువు ఇదే. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ మూసిన గదిలో సాయంత్రం పూజారులు చేసే ఏర్పాట్లు. లోపల విశ్రమించడానికి శుభ్రమైన, అస్సలు నలగని బెడ్షీట్లు పరుస్తారు. తాగడానికి వెండి గ్లాసులో నీరు, తాజా పాన్, దాతూన్ అంటే వేపపుల్లలు, స్వీట్లు అక్కడ ఉంచుతారు. అన్నీ అమర్చి తలుపులకు సురక్షితంగా తాళం వేసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ఆ తాళాలు తెరిచి చూస్తే కనిపించే దృశ్యాలు మైండ్ బ్లాక్ చేస్తాయి. ఎవరో పడుకుని లేచినట్లుగా నలిగిపోయిన బెడ్షీట్లు, సగం ఖాళీ అయిన వెండి గ్లాసు, నమిలి వదిలేసిన పాన్, పంటిగాట్లతో ఉన్న వేపపుల్లలు, సగం తిన్న స్వీట్లు. గదికేమో గట్టిగా తాళం వేసి ఉంది. ఎవ్వరికీ ప్రవేశం లేదు. దొంగదారులు అస్సల్లేము. అయినా సరే ఈ వస్తువులు ఖచ్చితంగా వాడబడతాయి. నాలుగవ భాగం అతిక్రమణకు మూల్యం, భయానకమైన పరిణామాలు. చీకట పడిన తర్వాత ఆ దృశ్యాన్ని రహస్యంగా చూడాలని ప్రయత్నించేవారు తమ మానసిక స్థిరత్వాన్ని లేదా కంటిచూపును కోల్పోతారని ఒక నానుడి ఉంది. ఇది కేవలం మాటలకే పరిమితంగాది సుమా. గతంలో ఒక ఫోటోగ్రాఫర్ లోపల దాక్కుంటే ఉదయానికి అతని కెమెరా పగిలిపోయి మతిస్థిమితం లేని స్థితిలో దొరికాడట. అలాగే గుట్టురట్టు చెయ్యాలని వెళ్లిన మరో వ్యక్తి శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడనే కథనాలు నిజంగానే వణుకు పుట్టిస్తాయి. ఆ భయం ఎంత తీవ్రమైనదంటే అడవికి ఆనుకుని ఉన్న ఇళ్లవారు తమ కిటికీలను శాశ్వతంగా ఇటుకలతో మూసేశారు. పొరపాటును కూడా రాత్రివేళ ఆ అడవి వైపు చూడకూడదనే వారి ప్రాణభయానికి ఆ ఇటుకల గోడలే సజీవ సాక్ష్యాలు. ఇక 5వ భాగం సైన్స్, సంశయవాదం మరియు విశ్వాసం. దీన్ని 2 కోణాల్లో చూద్దాం. ఇక్కడ మనం 2 భిన్నమైన వాదనలు పక్కపక్కన పెట్టి చూద్దాం. పురాణాల ప్రకారం, భక్తుల నమ్మకం ప్రకారం ఆ వింత చెట్లు భక్తితో స్తంభించిపోయిన గోపికలు. కాని సైన్స్ ఏం చెప్తోందంటే దట్టమైన చెట్ల పైభాగం వల్ల సూర్యరశ్మి సరిగ్గా అందక వృక్షాల ఎదుగుదల ఆగిపోయి అలా భూమివైపు విచిత్రంగా పెరిగాయని. ఇక్కడ మనం ఏ పక్షం వహించడం లేదు, కేవలం ఈ 2 వాదనల్ని అర్థం చేసుకుంటున్నాం. ఉదయం కనిపించే ఆధారాలను ఒకసారి బేరీజు వేద్దాం. సగం తిన్న స్వీట్లు, పాన్ దైవిక శక్తులే స్వీకరించాయని భక్తుల నమ్మకం. అయితే గుడిలోకి చొరబడే ఎలుకలు లేదా కోతుల వల్లే అలా జరిగుంటుందని శాస్త్రవేత్తల వాదన. అలాగే ఆ నలిగిన బెడ్షీట్లు మహారాస్త్రవాత దేవతలు విశ్రమించడం వల్ల అని కొందరంటే సాంప్రదాయాన్ని కొనసాగించడానికి పూజారులే ప్రతిరోజూ అలా చేస్తారేమో అని సంశయవాదుల అనుమానం. అసలు ఈ టెక్నాలజీ యుగంలో ఒక్క సీసీటీవీ కెమెరా పెడితే అసలు నిజమేంటో తెలిసిపోతుంది కదా అనే ప్రశ్న చాలామందికి వస్తోంది.
కానీ ఆ అడవి పవిత్రతను కాపాడేందుకు ఆలయ నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల కెమెరాలను అనుమతించదు. ఈ నియమం వల్లే నిధివన్ రహస్యం నేటికీ ఎవ్వరూ ఛేదించలేని ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ముగింపుగా ఒక ఆలోచింపజేసే వాస్తవం. కొన్నిసార్లు ఎటువంటి ఆధారాలు లేకపోవడమే తరచుగా విశ్వాసాన్ని మరింత బలంగా సజీవంగా ఉంచుతుంది. సైన్స్కి అందని ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా. ఈ నిధివన్ అడవి, దాని చుట్టూ ఉన్న నమ్మకాలు, ఆ భయాలు ఇవన్నీ చూశాక మనిషికి దైవానికి మధ్య ఉన్న అదృశ్య బంధం గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. బహుశా సత్యాన్ని వెతకడంలో కొన్ని రహస్యాలు ఎప్పటికీ అలా రహస్యాలుగా మిగిలిపోవడమే మంచిదేమో గదా. ఏమంటారు?